గత ఐపీఎల్ సీజన్లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరన అద్భుతంగా రాణించాడు. యువ మలింగగా గుర్తింపు పొందిన పతిరన ఐపీఎల్లోకి చెన్నై సూపర్ కింగ్స్ తరపున అడుగుపెట్టాడు. మహేంద్ర సింగ్ ధోని ప్రోత్సాహంతో ఐపీఎల్లో చెలరేగిపాడు. అనతి కాలంలోనే కీలక బౌలర్గా ఎదిగాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగి శ్రీలంక టీంలోకి వచ్చాడు. అక్కడ లంక గ్రూప్ స్టేజ్లోనే వెనుతిరిగినా పతిరన మాత్రం పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం ఈ స్టార్ బౌలర్ ఇండియాతో జరిగే 3 టీ20ల సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇదే సమయంలో ఐపీఎల్లో ఆడటంపై పతిరన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అండర్-17 తర్వాత శ్రీలంకకు సంబంధించి ఏ జట్టులో స్థానం రాలేదని తెలిపాడు. ఎప్పుడైతే తాను ఐపీఎల్లో సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించడం ప్రారంభించానో అప్పటి నుంచి జాతీయ జట్టులో ప్రతిసారి అవకాశం వచ్చిందని పేర్కొన్నాడు. చెన్నై తరపున ఆడటం దేవుడిచ్చిన బహుమతిగా భావిస్తానని, సీఎస్కేతో ఆడకముందు వరకు నా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ధోనీ బాయ్తో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న తర్వాత సీఎస్కే ఆడిన ప్రతి మ్యాచ్లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నించానని తెలిపాడు. ఆ తర్వాత ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందని, నాలాంటి కుర్రాళ్లకు మహీతో పరిచయం చాలా ప్రత్యేకమని పేర్కొన్నాడు. తన బౌలింగ్ ను చూసిన తర్వాత చాలా మంది డెత్ ఓవర్లలో అద్భుతంగా వేస్తున్నావని పొగిడారు. కానీ నేను అక్కడితో ఆగిపోను. కొత్త బంతితో పాటు మిడిల్ ఓవర్లలోనూ మెరుగైన బౌలర్గా మారాలని నిర్ణయం తీసుకున్నానని అన్నాడు. కొత్త బంతితోనూ స్వింగ్ రాబట్టగలిగితే తనతో పాటు నేను ప్రాతినిధ్యం వహించే జట్టుకు మంచి జరుగుతుందని తెలిపాడు. అయితే దీనికోసం తానేమి తీవ్రంగా ఆలోచించనని, నిలకడగా ఒకే చోట బంతిని వేయడంపై తీవ్రంగా ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. ఇదే నేను పాటించే సింపుల్ లాజిక్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు.